హాయ్ హలో నమస్తే. నేను మీ శ్రీపంగ అరవింద్ కుమార్. మిత్రులారా, మన జరిగినటువంటి తమిళనాడు ఎలక్షన్స్ గురించి మాట్లాడడానికి ముందుకు వచ్చాం. మిత్రులారా, తమిళనాడు రాష్ట్రంలో ఒక ప్రపంచం సృష్టించిన విజయ్ దళపతి ఆయన స్థాపించినటువంటి టీవీకే పార్టీ రికార్డు విజయం సాధించడంతో దేశం మొత్తం తమిళనాడు వైపు చూసేలా చేసిన విజయ్ దళపతి ఆయన రికార్డు విజయం సాధించడానికి గల కొన్ని ముఖ్య కారణాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మిత్రులారా. అందులో ఫస్ట్ పాయింట్, విజయ్ తన ప్రచారంలో అంబేద్కర్ పెరియర్ నినాదంతో ముందుకు పోవడంతో తమిళనాడులో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలంతా కలిసికట్టుగా విజయ్కి సపోర్ట్ చేశారు. సెకండ్ పాయింట్, విజయ్ ఎన్నికల్లో ఒక కాన్ఫిడెన్స్తో ముందుకు పోవడం, గెలిస్తే గెలుస్తాం, ఓడిపోతే ఓడిపోతాం అని ఎవరితో పొత్తు లేకుండా ఎన్నికల్లో విజయ్ పోటీ చేయడంతో కలిసి వచ్చిందని నేను తెలియజేస్తాను మిత్రులారా. థర్డ్ పాయింట్, విజయ్కి పెద్ద ఎత్తున యువకులు, ఉద్యోగస్తులు, మహిళలందరూ కూడా విజయ్కి సపోర్ట్ చేయడం కూడా ఒక ప్లస్ పాయింట్ అని నేను తెలియజేస్తాను మిత్రులారా. అదేవిధంగా తమిళనాడులో విజయ్కి ఎటువంటి మీడియా సపోర్ట్ లేకున్నా కానీ తనకున్నటువంటి ఫ్యాన్స్ మరియు తన సపోర్టర్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో విజయ్కి కలిసి వచ్చిందని నేను తెలియజేస్తున్నాను మిత్రులారా. ఇవన్నీ కూడా విజయ్ రికార్డు విజయం సాధించడానికి కీలక పాత్ర పోషించాలని నేను తెలియజేస్తున్నాను మిత్రులారా. అంతేకాకుండా ఈ ఎన్నిక ప్రభావం అనేది మిగతా సౌత్ రాష్ట్రాల్లో కూడా ఎంతో కొంత ఉంటుందని నేను అనుకుంటున్నాను మిత్రులారా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ప్రభావం చూపుతుందని, సామాజిక రాజకీయ చైతన్యం వస్తుందని అనుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా గల మాదిగలకు ఎవరైతే తగిన ప్రాముఖ్యత ఏ పార్టీ అయితే ఇస్తుందో, అదేవిధంగా ఎవరి వాటా ఎంత ఉందో వారికి తగిన రాజకీయ అవకాశాలు ఎవరు ఏ పార్టీ అయితే ఇస్తుందో వారికి 100% గెలిచేటువంటి అవకాశం ఉందని నేను తెలియజేస్తున్నా మిత్రులారా. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక రాజకీయ చైతన్యం ఆ మార్పు రావాలని, యువకులు రాజకీయంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్, జై తెలంగాణ, జై హింద్.